నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. ప్రస్తుతం మనము చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లిలో ఉన్నాము. చూసుకోవచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచార ర్యాలీ నిర్వహిస్తుంది. బీడీఎల్ చౌరస్తా నుండి శంకర్పల్లి చౌరస్తా వరకు భారీ ర్యాలీగా ప్రజలు పెద్ద ఎత్తున తరలించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి చేవెళ్ల ఎంపీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం స్థానిక ఎమ్మెల్యే కాళ యాదయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ భారీ ర్యాలీ చేపట్టారు. ప్రస్తుతం కాళ యాదయ్య గారు మనతో ఉన్నారు. ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజల నుండి ఎలాంటి స్పందన లభిస్తుంది అనేది ఎమ్మెల్యే గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి యాదయ్య గారు, బాగున్నారా? మంచి జోష్లో ఉన్నారు. ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజల నుండి స్పందన ఎలా లభిస్తుంది? అంటే ఇక్కడ ఎంపీ అభ్యర్థి ఇంతకుముందు మీ సిట్టింగ్ స్థానమైన రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లారు. తను మాట్లాడుతూ నాతో పాటే టీఆర్ఎస్ ఖాళీ అయిపోయింది అని అంటున్నారు. ఎలా చూస్తారు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2 సార్లు చేవెళ్లని బీఆర్ఎస్ గులాబీ జెండానే కైవసం చేసుకుంది. మన్నాడు సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి పార్టీ మారుతూ ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లి వ్యాఖ్యలు చేస్తున్నారు, తీవ్ర వ్యాఖ్యలు. నాతో పాటే క్యాడర్ వచ్చింది, నాతో పాటే కాంగ్రెస్ లోకి వచ్చారు. ఆయన కాదు, కేసీఆర్తో పాటు కార్యకర్తలు 14 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఉద్యమించి రాష్ట్రం సాధించిన తర్వాత 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలుగా పేదల పక్షపాతిగా, రైతుల పక్షపాతిగా అన్ని విధాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు అవుతుందో తెలియని పరిస్థితి ప్రజలకు తెలుసు. కాబట్టి ఆ ఒప్పిలతో ఈరోజు ఇక్కడికి మీకు ఉదాహరణ కనబడుతుంది. 7 అసెంబ్లీ స్థానాల్లో 4 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది, 3 స్థానాలు కాంగ్రెస్ ఉంది. మొత్తానికి మీరే ఒక స్థానం పైలో ఉన్నారు. మొత్తానికి ఈ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంటారని ధీమాతో ఉన్నారా? రాష్ట్రం ఉద్యమం కోసం క్రిటికల్ మందితో స్టార్ట్ చేసిన ఉద్యమం 14 సంవత్సరాల తర్వాత రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మన్నన పొంది అన్ని వర్గాలకు సబండ వర్గాలకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. కాబట్టి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కేసీఆర్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిన్న ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ గెలిపించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, గెలిపిస్తే జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీని గెలిపించాలని రేవంత్ రెడ్డి మాటలను ఎలా చూస్తారు? డిసెంబర్ 3 తారీఖు నాడు రిజల్ట్ వచ్చింది. డిసెంబర్ 9 తారీఖు నాడు మీరందరూ కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇంతవరకు అయింది ప్రజలను అడిగి తెలుసుకోండి. మహిళా వాళ్ళకు, మా అక్కలు చెల్లెళ్లకు నెలకు 2500 ఇస్తామని చెప్పి ఎంతమందికి ఇచ్చిరో అడగండి. 4000 కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. మరి ఎంతమంది ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమ రథసారథి. ముఖ్యమంత్రి కాకముందు నేను రైతు బంధు ఇస్తానని చెప్పలే, రైతు బీమా ఇస్తానని చెప్పలే, కళ్యాణ లక్ష్మి ఇస్తానని చెప్పలే, షాదీ ముబారక్ ఇస్తానని చెప్పలే, ఇంటింటికి నల్ల ద్వారా స్వచ్ఛమైన నీటిని అందిస్తామని చెప్పలే. ఇవాళ కృష్ణా గోదావరి జలాలను 100 కిలోమీటర్లకు వెళ్ళి ప్రతి ఆవాసానికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి నీళ్ళు అందించిన ఘనత కేసీఆర్ గారికి. మరి 70 సంవత్సరాల స్వతంత్ర కాలం లోపల ఎంతోమంది ముఖ్యమంత్రులు, ఎంతోమంది ప్రభుత్వాలు వచ్చినాయి. మరి వాళ్ళు ఎందుకు నీళ్ళు అందించలేదు? ఒకసారి ఆత్మవిమర్శనం చేసుకుని మాట్లాడారు. మరో నేత కొండా విశ్వేశ్వరరెడ్డి ఇక్కడ బీజేపీ తరఫున తను మాట్లాడుతూ కాసాని జ్ఞానేశ్వర్కు ఇక్కడ సమస్యలపైన అవగాహన లేదు, నేను గతంలో ఎంపీగా ఉన్నాను, ఇక్కడ స్థానికంగా చూస్తున్నాను అనే వాక్యాలను ఎలా చూస్తారు? కేసీఆర్ దయ వల్ల కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఫస్ట్ టైం ఎంపీ అయ్యిండు. తర్వాత ఆయన పోయిండు. ఆయన పోయిన తర్వాత రంజిత్ రెడ్డి గారు కరీంనగర్, వరంగల్ తెలియదు, మా జిల్లా కాదు. ఆయన కూడా మరి కేసీఆర్ ముఖం చూసి ఓట్లేసి గెలిపించారు. ఆయన కూడా ఈ పార్టీలో ఉండి 1000 కోట్ల రూపాయలు సంపాదించుకొని అవతలకు పోయి ఇవాళ ఒక్కొక్కరిని కొంటున్నాడు. ఇవాళ ప్రజలను మీకు ఉదాహరణకు ప్రజలే తీర్పు చెప్పబోతున్నారు. ఫైనల్ గా ఒక మాట, ఒక బీసీ మీ పార్టీ అధిష్టానం
మొత్తానికి కాసాని జ్ఞానేశ్వర్ ఒక బీసీ బిడ్డగా ఉన్నారు. మీ చేవెళ్ల ప్రజానికం మొత్తానికి కాసాని జ్ఞానేశ్వర్ని ఒక బీసీ బిడ్డను గెలిపించుకుంటారని ధీమాతో ఉన్నారా మీరు? తప్పకుండా అండి. ఇప్పటిదాకా బైఫర్కేషన్ అయినాక 3 సార్లు ఎలక్షన్స్ అయింది. ఒకసారి జైపాల్ రెడ్డికి అవకాశం ఇచ్చారు, ఒకసారి కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి అవకాశం ఇచ్చారు, ఒకసారి ఎక్కడైనా రంజిత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. మరి ఈ జిల్లాలో పుట్టిన ఆయన గతం లోపల జిల్లా పరిషత్ చైర్మన్గా ఎమ్మెల్సీగా చేసి ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు అందించి 93-96 కులాలను ఐక్యవేదిక తీసుకొచ్చి 96 కులాల కోసం పాటుపడుతున్నటువంటి కాసాని ముదిరాజు గారిని ఒక బీసీ లేక 60 సంవత్సరాల తర్వాత ఒక బీసీకి అవకాశం వచ్చింది. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ కూడా ముక్త ఖండంతో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజుకి గెలిపించడానికి కోమటిరెడ్డి ఇంద్రెడ్డి నేను మాట్లాడుతూ మేము గేట్లు తెరుస్తాము, ఎలక్షన్ కూడా ఉంది, ఆఫ్టర్ ఎలక్షన్ గేట్లు తెరిస్తే ఒక్కరు కూడా మిగిలిన బీఆర్ఎస్ లో అనే వాక్యాలను ఎలా చూస్తారు? మీరు ఒక సీనియర్ నాయకులుగా ఉన్నారు. గేట్లు ఎవరు తెలిసింది ఎవరైనా వాళ్ళకే తెలుసు మన గురించి దాని గురించి. రైట్, ఫైనల్ గా చేవెళ్ల ప్రజానికానికి ఏం చెప్పాలనుకుంటున్నారు యాదవ్ గారు? తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాసాని ముదిరాజు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే కాళ యాదయ్య చేతిలో చేవెళ్ల గడ్డ మీద గతంలో 2 సార్లు ఎంపీగా మా బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండానే ఎగరవేశాము. ఈసారి కూడా ఖచ్చితంగా హ్యాట్రిక్ గా ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరవేస్తాము. బీసీ బిడ్డని ఇక్కడ చేవెళ్ల ప్రజలు ఆదరిస్తారు. ఖచ్చితంగా చేవెళ్ల గడ్డ పైన గులాబీ జెండా ఎగరేసి తీరుతాము. కేసీఆర్ మొన్నటి ఎన్నికల్లో ఏదో కొంత పొరపాటు జరిగినా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తిరిగి మళ్ళీ తనకు ఖచ్చితంగా విజయకేతనం ఎగరవేస్తామని స్థానిక ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేయడం జరిగింది. కెమెరామెన్ ప్రవీణ్తో శేఖర్, శంకర్పల్లి నుండి.